మనుషుల్ని సోమరిపోతులుగా తయారు చేసే సంక్షేమ పథకాలకి ప్రభుత్వం దగ్గర నిధులుంటాయి గానీ గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే గ్రంథాలయాలను సంరక్షించడానికి నిధులు లేకపోవటం బాధాకరం. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే దేవాలయాలు. దేవాలయాలను ఎలా కాపాడుకుంటామో గ్రంథాలయాలను కూడా అలానే కాపాడుకోవాలి. సుమా, మీ మామయ్యలాగా నువ్వు కూడా పెద్ద ఉద్యోగం చెయ్యాలి. కాఫీ తాగి చదువుకో. ఈ చేత్తో తీసుకోవే. అబ్బా ఏమైంది? ఏమైందో తెలియదు మమ్మీ. ఈ చెయ్యి కిందకి వంచితే బాగా నొప్పి కలుగుతుంది. మెడ కూడా పైకి లేపలేకపోతున్నా మమ్మీ. అక్షరాలు కూడా బ్లర్గా కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? మీ మామయ్యని పిలుస్తానుండు. తనకు చెయ్యి మెడ పట్టుకుపోయాయి. కదల్చలేక నొప్పితో బాధపడుతుందంట. అక్షరాలు కూడా బ్లర్గా కనిపిస్తున్నాయంట. డైలీ ఏం చేస్తుంటావు? గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. కొన్ని బుక్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయని ఫోన్లో చదువుకుంటున్నాను. ఫోన్ ఎక్కువ వాడటం వల్ల ఏడాదికి లక్షలాది మంది ఇలాంటి రోగాల బారిన పడుతూ ఉన్నారు. బుక్స్ కొనే స్తోమత లేకపోతే లైబ్రరీకి వెళ్ళి చదువుకో. నేను నా చిన్నతనంలో బుక్స్ కొనే స్తోమత లేక లైబ్రరీ మీద ఆధారపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. లైబ్రరీలో చదువుకుందామని వెళ్తే అక్కడ 70% పాత పుస్తకాలే ఉన్నాయి. పేపర్ని తిప్పితేనే అవి చినిగిపోతున్నాయి. చదువుకోవటానికి అనువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందువల్ల అక్కడ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు. అందుకే ఫోన్లో చదువుకుంటున్నా. అలాంటి పరిస్థితుల్లో లైబ్రరీని చెప్పి సమస్యను పరిష్కరించమని కోరాలి. అలా కోరినప్పుడు ఫండ్స్ రావటం లేదు అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లైబ్రరీ ఎంతో మందిని ఉన్నత శిఖరాలను చేరేలా చేసింది. మనుషుల్ని సోమరిపోతులుగా తయారు చేసే సంక్షేమ పథకాలకి ప్రభుత్వం దగ్గర నిధులుంటాయి కానీ గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దే గ్రంథాలయాలను సంరక్షించడానికి నిధులు లేకపోవడం బాధాకరం. లైబ్రరీ ఉద్యోగులేమో ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఒక పని చేయి, ఆ బుక్స్ ఏమైనా జిరాక్స్ తీయించుకో, దీన్ని ఏమైనా డాక్టర్ చూయించుకో. అలాగే.